Hey, Hi hi, bro, how hi, are hi, you? bro. How are you? Superb, superb. Good morning. Good morning. Firstly, heartily Good congratulations morning, for bro. hearing a lot of Sorry, positive me. response. Thank you. Thank you very much, Congrats, guys. bro. Congrats. Thank you. Very happy Thank to see movies like this. మీరు ఫోన్ చేస్తున్నారని చెప్పి ఫ్రేమ్ సెట్ చేసుకుంటున్నా ఇందాక లాస్ట్ 10 minutes నుంచి ఏది బాగుంది అని. ఎలా ఏ ఫ్రేమ్ లో పెట్టినా బాగుంటారు బ్రో, ఏం కాదు. వెనక బ్యాక్గ్రౌండ్ బాగుండాలి కదా. ఏ బ్యాక్గ్రౌండ్ ఎవరు చూస్తారు బ్రో, ఎవరు చూడరు. యా So, coming to Mansion House Mallesh, యా we are hearing a lot of positive response. చాలా రోజుల తర్వాత ఇట్లాంటి కాంప్లికేటెడ్ స్టోరీస్ వచ్చాయి కామెడీ ప్రీవియస్. స్టోరీస్ మాది, కాంప్లికేటెడ్ కాదు, కామెడీ స్టోరీస్ మాది. యా ఎంటర్టైనర్ బట్ సబ్జెక్ట్ వచ్చి కొంచెం కాంప్లికేటెడ్ ఉంది. ప్రీవియస్ వి సా లైక్ ఏక్ మినీ కదా, ఆఫ్టర్ దట్ మీదే వచ్చింది మ్యాన్షన్ హౌస్ మల్లేష్ అని. సో ఎస్, వాట్ మేడ్ టు చూస్ దిస్ స్క్రిప్ట్? స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ బ్రో. స్టోరీ హీరో దీంట్లో. అండ్ మోర్ ఓవర్, ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలన్నిటికీ వాట్ పీపుల్ వర్ టెల్లింగ్ అవుట్ సైడ్, వాళ్ళు నువ్వు స్టిఫ్ గా ఉన్నావు, నువ్వు ఫ్లూయిడిటీ లేదు, నీకు సరిగ్గా ఇది రాదు అనుకుంటూ ఈ లాస్ట్ 10 years ఆఫ్ మై యాక్టింగ్ కెరియర్ స్పాన్ లో lot of people were telling me that. My first movie was Bilalpur. I mean, I have done a few movies as a lead before. Samayam of movie chesanu. That is all about running all over the city. The second one is sorry for the noise, guys. I mean, ఇట్స్ ఓకే బ్రో. యా షూర్. yeah. The second one is Bilalpur Police Station. Third one is Hit 123, and then I've come to this one, Animal. It was limited, but again, it's గుడ్ not that ఇంపాక్ట్. fluid thing. Yeah, true that. Animal gave me that national. నా మొహాన్ని దేశానికి కొంచెం పరిచయం చేసింది, వీళ్ళెవడో బాగానే యా ఉన్నాడే అన్నట్టు. Then Lucky Bhaskar is a blessing to me because it took close it took me close to audience, I mean families. So that was a big blessing. And look kuda design cheskunna where Venki Atluri let me do that design by myself. So now with all of this, these characters had limitations of, I move specific way. ఇప్పుడు లక్కీ భాస్కర్ లో నేను క్యా బాయ్ అనుకుంటూ క్యా బాయ్ అనుకుంటూ వెళ్ళలేను కదా. యా యా అప్ Yeah. టైట్ రోల్స్ బ్రో అన్ని. Yeah, all are uptight roles. యా. So Manhouse Mallesh was extremely fluid for me. He's like, he's like, అరే పొండ్రాబే, నేను ఎవరిని దేకే అవసరం లేదు, నా జిందగీలో నాకు క్లారిటీ ఉంది, నేను అట్లనే ఉంటే ఇట్లనే చేస్తా అన్నట్టున్నాడు. నైస్ బ్రో. యాక్చువల్లీ మీరు చెప్పిన కాన్సెప్ట్ నచ్చింది నాకు. యాక్చువల్లీ మీరు ఇప్పుడు నేను చెప్పే వరకు నేను ఓకే యూఆర్ థింకింగ్ దిస్ అప్ టైట్ ఆ వేలో నేను ఆలోచించలే. అంటే లైక్ మీరు చెప్పిన మూవీస్ అన్ని చూసాను, లైక్ హిట్, లక్కీ భాస్కర్, యానిమల్, ఎవ్రీథింగ్. బట్ వీ నెవర్ థాట్ దట్ ఓకే దిస్ గై ఈజ్ ఓన్లీ డూయింగ్ లైక్ హీస్ ఆల్వేస్ అప్ టైట్ అని చెప్పేసి. బట్ No, no, మేబీ బికాస్ యూ బీయింగ్ అన్ యాక్టర్ ఐ థింక్ యూ విల్ బీ వెరీ కాషియస్ అబౌట్ ఆల్ దిస్. no, these were ఇలాంటి ఆపర్చునిటీ నాకు వచ్చిన సినిమా ఆపర్చునిటీస్ వస్తే నో చెప్తే నా అంత ఫూలిష్ పర్సన్ ఎవడు ఉండడు. ఈవెన్ ఇఫ్ ఐ నో హే దిస్ ఇస్ అ బిట్ అప్టైట్ క్యారెక్టర్, నో చెప్తే నా అంత ఫూలిష్ పర్సన్ ఉండడు. సో ఐ టుక్ దెమ్ బికాస్ యాజ్ పర్ స్టోరీ దే ఆర్ అమేజింగ్ క్యారెక్టర్స్, ఎగ్జాక్ట్లీ. యాజ్ పర్ క్యాన్వస్ దే ఆర్ వెరీ బిగ్, అండ్ యాజ్ పర్ మై విష్ టు వర్క్ విత్ సర్టన్ డైరెక్టర్స్, దీస్ ఆర్ కిక్ యాస్ డైరెక్టర్స్. బ్రో, ఎగ్జాక్ట్లీ. ఇది టీజర్ చూసినప్పటి నుంచి నాకు ఒకటే డౌట్ ఉంది, అది నిజంగా అవుతుందా అంతగానం గట్టిగా ఎక్కువ వేస్తే? వేసి చూడు, అదే టెన్షన్ వచ్చేస్తుంది. మీరు ఎంతవరకు మాకు తెలియదు ఆ కాన్సెప్ట్ నిజంగా అవుతుందా లేదా అని. వేసి చూడు తెలుస్తుంది. మల్లేష్ గారు తాగినంత తాగి చూడు. ఆడు పొద్దున్నే లేచి వాటర్ తాగుతావేమో, ఆడు మందు తాగుతాడు, కచ్చా తాగుతాడు. ఆడు సో స్నానం చేసి కచ్చా తాగుతాడు, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళే గ్యాప్ లో కచ్చా తాగుతాడు, ఆఫీస్కి వెళ్ళగానే కచ్చా తాగుతాడు, ఆఫీస్ నుంచి ఫ్రెండ్స్ రాగానే కచ్చా తాగుతాడు. కొత్త కొత్త భయం ముట్టిస్తున్నారు. బ్రో కచ్చా తాగుతాడు ఇప్పుడు సినిమాతో నేర్చుకున్నారు, ముందు కూడా వాడేవాళ్ళ వర్డ్. వెన్ వి వర్ ఇన్ కాలేజ్. తెలంగాణనేనా మీది? నేను పుట్టి పెరిగింది హైదరాబాదే, బట్ మై ఎడ్యుకేషన్ వాజ్ ఇన్ తమిళనాడు. ఓకే. సో నీట్ అడిగలాం మచ్చా, నీట్ దా అనుకుంటూ తిరిగేటోళ్ళం. ఇప్పుడు నీట్ లేదు, తొక్కలేదు, కచ్చ కొడతావు అన్నాడు అన్నట్టే ఉంది.
నైస్. యా బ్రో, అది ఎక్కడైనా రియల్ లైఫ్ గా ఇన్స్పైర్ అయినారా? క్యారెక్టర్ అయినా, స్టోరీ లైన్ అయినా, లేకపోతే స్క్రిప్టెడ్ అయినా? మా డైరెక్టర్ స్టోరీ అది. ఓ, ఇది రియల్ గా? కచ్చా కొట్టుడు వరకు. ఓకే. ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ అరౌండ్ బట్ సర్కాజం మహేష్. యా యా. నిజంగా నమ్మేశాడు బ్రో. మీరు ఒక్కొక్క 2 సెకండ్లు అవునంటే నమ్మేస్తుండే ఆయన. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇన్నోసెన్స్. పెరుగుతాం కానీ కొన్నిసార్లు ఇన్నోసెంట్ గానే ఉంటాం. యా బ్రో, మా టీజర్ నుంచి మాకు భయం పుట్టింది. ఇంకా పెళ్ళిళ్ళు కావాలి మాకు, ఇదంతా కొత్త టెన్షన్ పెట్టినారు. అంటే మీకు పెళ్లిళ్ళు కావాలన్న టెన్షన్ పడింది అని అంటే మీరు ఏంది అంత రేంజ్ లో తాగుతారు? లేవగానే కచ్చా కొడుతుర్రు ఏంది? లేదు, యాక్చువల్లీ ఐ డోంట్ డ్రింక్. మరి నీకు ఎందుకన్నా టెన్షను? నీకు ఎందుకన్నా టెన్షను? పెద్ద ఆటగాడిలాగా ఎగురుతూ ఉండాలి కానీ నువ్వు అయిందా? బేసిక్ గా అల్లరి చేసుకోవడం నాకు ఇష్టం బ్రో. బట్ అగైన్ వన్ కమ్స్ టు సినిమా, దేర్ ఇస్ దిస్ థింగ్ కాల్డ్, నువ్వు కొంచెం ఫ్రీ అయ్యావనుకో, అరే లుక్ హౌ డెస్పరేట్ హీ ఇస్. కొంచెం అప్టై రిజర్వ్డ్ గా ఉన్నావు అనుకో, లుక్ హౌ arrogant he is. Basically, until you make it, people will take you for a toll. Trust me when I'm telling you this. Uh, I know a person in my life who will corner you in the set every time, who will make fun of you in the set every time, who will live on your confidence, kill on your confidence. But Bala is not like that. Bala is someone who will give you wings to fly as an actor. So is Sandeep Reddy Vanga and Atluri Garu. And this opportunity, why did you choose this script? Because నేను గట్టిగా ఎగరొచ్చు. And you will Yeah, see I me got it. you will see me differently. Yeah, it's, we see you very differently. యా Yeah. యాక్చువల్లీ రసిక్ ఉంది. ఒక ఊర్లో ఒక అబ్బాయి ఎలా ఉంటారు, సేమ్. Yeah. Yeah. Bro, I want to ask you a question. So, I know mostly మన నేను కొంచెం sorry, యాక్సెంట్ నేర్చుకున్నాను ఈ మధ్యన. అవునా? I would like to pick some accent from you guys. లేదు బ్రో, మనకి ఇక్కడ అస్సలు యాక్సెంట్ లేదు. మనకి లేదు, ఇండియాలో కూడా నేను ఇంతమంది ఊహించుకున్నంత తెలుగు ఏం లేదు వాళ్ళతో బ్రో. తిరగలేదు. ఇక్కడే ఎక్కువ తెలుగు వాళ్ళతో తిరుగుతున్నా. థైలాండ్ బట్ పోయే accent మాట్లాడుతారు బ్రో. బ్రో, నువ్వు క్లాస్ పోయి రోడ్డు మీద అరే అనగానే ఎవరు మొత్తం తెలుస్తారు. మొత్తం మన బ్యాచ్ బ్రో ఇక్కడ. ఎవరు నేను ఇండియాలో కూడా ఇంతమంది తెలుగు వాళ్ళతో తిరగలేదు. ఇండియాలో అట్లీస్ట్ నేను వేరే స్టేట్స్ వాళ్ళతో తిరిగా. ఇక్కడైతే మొత్తం తెలుగు వాళ్ళే, లెఫ్ట్ రైట్ అంతా తెలుగు వాళ్ళే. అదే డల్లాస్ పురం అంటారు కదా. నేను ఇక్కడ డాలస్ లో లేను, నేను వేరే సిటీలో ఉన్నా. విచ్ సిటీ ఆర్ యు ఇన్? సియాటల్. సియాటల్. అదిగో సియాటల్ అనేటప్పుడు యాక్సెంట్ వచ్చింది. సియాటల్. అయ్యో, నో బ్రో, నో యాక్సెంట్. ఎనీవేస్, కంగారు పడకండి. ఎందుకంటే ఇండియాకి వచ్చేటప్పుడు ఐఫోన్ తేండి అని నేను అడగను. హౌ బ్రో, ఆఫెన్ మీకు యూ బాటిల్ ఇప్పిస్తావు బ్రో. నేను అక్టోబర్ లో వచ్చా లాస్ట్ ఇయర్. ఎన్ని తీసుకొచ్చారు ఐఫోన్? నాట్ మెనీ దిస్ టైం. అంటే ఇప్పటికి చాలా సార్లు వచ్చి ఇంకా డన్. ఒక 2-3 తీసుకొచ్చి ఉంటారు కదా. 2. ఆ ఫోన్ కాల్స్ వస్తాయి, మామ నాకు ఐఫోన్ తీసుకురా మామ. ఓ, వెరీ కామన్ బ్రో. అందుకని అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసింది కదా. మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ వచ్చేసింది ఇక్కడ అక్కడ పెద్ద కొన్ని అవునా? ఐఫోన్స్. యా అంటే లైక్ ఐఫోన్ 17 ఇండియాలో చేస్తారు, 17 ప్రోస్ ఇండియాలో ఇంకా రాలే. సో 17 ఇక్కడ కొన్నా ఇండియాలో కొన్నా సేమ్ ప్రైస్ ఉంటాయి, ఎందుకంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి. బట్ స్టిల్ ఎవరో అవన్నీ పట్టించుకోరు, మనకు అక్కడి నుంచే కావాలి. ట్యాక్స్ ఫ్రీ స్టేట్లు కూడా ఉంటాయి కదా మనకి. యా, ఒక క్లారిటీ ఇవ్వాలి బ్రో. ఇక్కడ అందరు మాకు ఏమనుకుంటారంటే ఫారెన్ ఉన్న వాళ్ళకి ఐఫోన్లు ఫ్రీగా వస్తాయి అని టాక్. అంటే పుక్కట్లో అడిగితే అవతల పోనాలి. బట్ నా ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ నేను ఏదో వేరే స్టేట్ లో ట్యాక్స్ ఫ్రీ స్టేట్ పోర్ట్లాండ్. ఉంటుంది కదా. యా యా. నా పక్కనే. ఒకటి కొని పెట్టుకోబోయ్యా, డబ్బులు పంపుతా. 18 నేను ఇండియా వచ్చేటప్పటికి 18 వచ్చేస్తుంది. డబ్బులు పంపుతానే. యా బ్రో. మీకు ఉందా బ్రో, వీసా ఉందా బ్రో మీకు? బ్రో చాలా కష్టపడుతున్నా బ్రో వీసా తెచ్చుకోవడానికి. ఏమో అంటే డిగ్రీలు చూపెట్టి అంటారు, మనకు వచ్చిన డిగ్రీలా? మార్కులు చూపెట్టి డిగ్రీ ఎందుకు బ్రో వీసాకి? అంటే చూపెట్టు అని అడుగుతారు. ఓకే.
ఏ లైక్ అవసరం వి లేదు బ్రో, మనం ఒక సినిమా చేద్దాము, ఫిలిం వీసా వేసేద్దాం. నాకు ఓ వీసా కావాలంటే మై ప్రొడ్యూసర్ ఇస్ ఫ్రమ్ యుఎస్ఏ, హీస్ ఫ్రమ్ డాలస్. నో 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 ఓకే. నో హీస్ ఫ్రమ్ డెట్రాయిట్. డెట్రాయిట్. డెట్రాయిట్ పక్కనే. అంటే ఆయన మనిషి ఐ హావ్ యుఎస్ సిటిజన్ అని అంటాడు, ఇంగ్లీష్ లో మాట్లాడతాడు బ్రో, మస్తు ఫేక్ యాక్సెంట్. సినిమాల పేరేమంటారు, మూవీ ఆల్సో చిన్న పటేల్. చిన్నప్పటి అదే. చినా పటేల్ అంటాడా? ఆ, ఆ, అబ్బా మరీ నాటు బ్రో ఆ మనిషి, అంటే నాటికే ఊర నాటు అనమాట. సో ట్రైలర్ చూసారా మీరు? యా ఆడిని చిన్న పటేల్ అని ఎందుకంటారా? అందుకు కదా. ఆడిది చిన్నగా ఉంటుందిరా. అదే. సో దిస్ వాజ్ ద జోక్ దట్ ఈస్ రన్నింగ్ రియలీ గుడ్ ఇన్ థియేటర్స్ లాస్ట్ నైట్. అంటే జనాలు, ద గై కమ్స్ ఇన్ టు ఆర్ ప్రొడ్యూసర్ కమ్స్ ఇన్ టు ద ఫ్రేమ్, లైక్ అరే చిన్న పటేల్ గడ రాయుడు అంట. సో లాస్ట్ ఈవెన్ నైట్ విజిట్స్ వర్ అమేజింగ్ మ్యాన్, నో కిడింగ్, దే వర్ పీపుల్ వర్ లాఫింగ్ అవుట్ లౌడ్. బేసిక్ గా మన తెలుగులో చెప్తే మాత్రం నవ్విర్రు. and also we నైస్ are బ్రో. getting a lot of appreciations for BGM and songs. Special సురేష్ mention that Suresh Bobbili garu. సురేష్ Yeah, సురేష్ సురేష్ కొడతానే సురేష్ ఉన్నాడు. was a bit కొడతాడు, shit. సోబర్ కొడతాడు, అదో పెద్ద పంచాయతీ ఈ మనిషితో. సోబర్ సోబర్ ఇట్లా కొడితే తాపియర్ ఈ కచ్చా మనిషి. కచ్చా కచ్చా, కచ్చా కచ్చా కొడితే సెట్ అయిపోతాడేమో. అంతే కదా. యా నైస్ నైస్ బ్రో. యాక్చువల్లీ మీ అంటే లైక్ ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్ మీకు, కానీ మేబీ లక్ అనొచ్చు, లేకపోతే మేబీ యు ఆర్ బీయింగ్ చూసి అనొచ్చు, కానీ ఐ థింక్ యు ఆర్ వర్కింగ్ బ్యాక్ టు బ్యాక్ విత్ ఆల్ దిస్ లైక్ రియలీ టాలెంటెడ్ డైరెక్టర్స్. హౌ బ్రో, అసలు వాట్ ఈస్ ది ట్రిక్? ఐ కెన్ కాల్ ఇట్ లక్, పేషెన్స్, పర్సివరెన్స్, దట్స్ ఆల్ ఐ కెన్ నైస్ సే. ఐ మీన్ నైస్ బ్రో, బట్ కంపీ అబౌట్ సినిమా, లైక్ వచ్చి చేసేసుకుందాము, డబ్బులు కనిపిస్తున్నాయి కదా ఎగిరేద్దాము, దట్స్ నాట్ ద మైండ్ సెట్ దట్ ఐ హ్యావ్. ఐ వాంట్ టు డూ గుడ్ మూవీస్, ఐ వాంట్ టు డూ నైస్ మూవీస్, ఐ వాంట్ టు ఎంటర్టైన్ యూ గైస్. అంటే రేపొద్దున శ్రీనాథ్ గారి సినిమా వస్తుందంటే వెళ్ళిపోదాం పదరా అన్న ఫీలింగ్ రావాలి మీకు. లైక్ Yeah. డూడ్, ఓ మినిమం గ్యారంటీ ఉంటుందిరా ఈ సినిమా వస్తే, దాన్ని ఐ నీడ్ టు ఎర్న్ యువర్ ట్రస్ట్, అండ్ ఇట్ టేక్స్ టైమ్. ఇట్ టుక్ ఇట్ 10 టేక్స్ years టైమ్. get wherever I am today, and the release is talking today. That ఆ 10 సంవత్సరాల్లో ఆ నాలెడ్జ్ ఏదైతే గెయిన్ చేసి ఉంటానో, I've implemented it in the cinema, I've done my best. అంటే ప్రాణం పెట్టి పని చేసాం. నాట్ ఓన్లీ మీ, మై డైరెక్టర్ బాల సతీష్ ఈజ్ అ డెబ్యూటెంట్, మై ప్రొడ్యూసర్ ఈజ్ అ డెబ్యూటెంట్, మై డిఓపి ఈజ్ అ డెబ్యూటెంట్, మై హీరోయిన్ ఈజ్ అ డెబ్యూటెంట్. నైస్. ఎక్స్పీరియన్స్డ్ ఇస్ నేనున్నాను, అండ్ సురేష్ బొబ్లీ గారు, సురేష్. సాయి కామాక్షి గారు, రాజ్ కుమార్ కసిరెడ్డి, సాయి కామాక్షి భాస్కర్ల గారు, అండ్ సాయి ప్రసన్న, మై మదర్ క్యారెక్టర్. దట్స్ ఇట్. The major people who are involved in the movie, like producer, director, and my heroine, they are debutants. And ప్రాణం పెట్టి పని చేసారు. ఇట్స్ నాట్ లైక్ ఏదో అనేద్దాం లేరా బాయ్ వచ్చిర్రు చేసినాము. యు నో హౌ పీపుల్ టాక్ అబౌట్ సినిమా, రైట్? యా. అంటే హీరోయిన్ మీద చెయ్యనికే పైసలు పెట్టిండు బయట వచ్చి అని అంటారు. బట్ ఇన్ మై సెట్, ప్రొడ్యూసర్ కాల్స్ హీరోయిన్, ఏ చలమా, షీ కాల్స్ హిమ్ అన్న, అండ్ హీ ట్రీట్స్ హర్ లైక్ సిస్టర్. అందుకని ఆయన రోజు లేవగానే బావా బావా అని పిలవాలి. నైస్ బ్రో, వింటుంటే కూడా మాకు హ్యాపీగా ఉంది. యా యా యా, బట్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ అట్లీస్ట్ వర్కింగ్ విత్ ఆల్ దిస్ నైస్ పీపుల్. బట్ అగైన్ లక్ ప్లస్ యువర్ పేషెన్స్. I would say God's blessings and your hard work. Rest all Yeah. will follow through. ఫాల్ ఇన్ ప్లేస్ ఈవెన్చువల్లీ. Bro, director. అంటే ట్రై ఎవరు? చేస్తున్నా బ్రో, ట్రై Special. చేస్తున్నా, Go ట్రై for it, bro. చేస్తున్నా. Please go for it, because this industry has a lot of space. It can accommodate crores of people. You never know. But next time if you're coming to India, oh short film చేద్దాం. Quick short షార్ట్ film. ఫిలిం కాదు బ్రో, సినిమా చేద్దాం. నేను స్క్రిప్ట్ పట్టుకొని వస్తా. మన షార్ట్ ఫిలిమ్స్ ఆర్ అయిపోయాయి ఇంకా. నేను జస్ట్ కొంచెం short or ఒక చిన్న 10 minutes or 20 minutes, just so that
నీకు నాకు వర్కింగ్ ర్యాపో కూడా పడుతుంది. యా ఫార్వర్డ్ టు స్క్రిప్ట్స్ మ్యాన్. నేను నాకు స్క్రిప్ట్ ఇస్తే నరేషన్ వినేసి ఓకే అని నేను అన్ను. ఐ నీడ్ ద బౌండెడ్ వర్క్. స్క్రిప్ట్. ఐ నీడ్ ద డైలాగ్ వర్షన్. Thanks to all my directors. They taught me this and they wanted me to read all that. Like script బాగుంది సార్ అంటే no, that's not how you say yes. చదువు. చాలా ట్రిక్స్ చెప్పారు నరేషన్ ఉన్నప్పుడు. అసలు జోక్స్ ఉన్నా కూడా ఎదుటోడిని కన్ఫ్యూజ్ చేయని. అండ్ లైక్ చక్ ఇట్ వెన్ యూ హియర్ ఎ గుడ్ జోక్ ఇన్ నరేషన్, లాఫ్ సో దట్ డైరెక్టర్స్ కాన్ఫిడెన్స్ విల్ కమ్ అప్. ఇంకా బాగా ఓకే. చేయొచ్చు, ఇంకా బెటర్ గా ఏం చేయొచ్చు అని అంటారు. బట్ ఐ డోంట్ దట్ సిల్లీ ట్రిక్స్ సేయింగ్ ఓ జోక్ చెప్పావా. వెరీ నైస్. చెప్తాను బ్రో, మంచి స్క్రిప్ట్ అన్ని బాండ్ చేసుకొని వస్తాను. ఇక్కడ మాకు ఏంటంటే కొంచెం వీసాలన్నీ సెట్ చేసుకోవాలి కదా ఫస్ట్ దూకే ముందు. ట్రంప్ రోజుకు ఒక బాంబు వేస్తున్నా. టేక్ యువర్ ఓన్ దాకా యా బ్యూటిఫుల్ గా వాడేసుకో బ్రో. ఇంకా నీ దగ్గర ఉన్న స్క్రిప్ట్ చెక్కు. యూ నో అదే ద ప్రాసెస్ లో ఉన్నాను. Yeah, you need any help in that, please let me know. Nakunna knowledge, I'll give it to you. And if you can mutate my knowledge and implement it in a different or your way, I'm more than happy to see you grow, dude. ఎగ్జాక్ట్లీ బ్రో. థ్యాంక్ యూ డెఫినెట్లీ. అది ఇంకొక రీజన్. ఐ వాస్ సో క్యూరియస్ టు టాక్ టు యూ. నేనే ఆయన బగ్ చేసా ఈరోజు. Uh, మాట్లాడదాం అని. I am in. యా సో కమింగ్ ఉత్సాడ్ వస్తుంది మీ ప్రాజెక్ట్. పొద్దున 5 వచ్చి పడుకున్నా. ఐఎమ్ జస్ట్ రన్నింగ్ అరౌండ్. ఎందుకంటే పీపుల్ ఆర్ సేయింగ్ ద మూవీ ఇస్ అ ఫ్లాప్, బట్ ద థియేటర్ రెస్పాన్స్ ఇస్ అమేజింగ్. లైక్ ఐఎమ్ నాట్ కిడింగ్. అంటే మన దగ్గర అలవాటు అయిపోయింది బ్రో. నెగటివిటీ కమ్స్ ఫస్ట్ అండ్ దెన్ ది గుడ్ థింగ్ గోస్ అవుట్ స్లోలీ. సో ఇట్ విల్ టేక్ టైమ్. పీపుల్ విల్ గెట్ బ్యాక్. పీపుల్ విల్ రికగ్నైజ్ ఇట్. ఆడియన్స్ ఆర్ సపోర్టింగ్. థియేటర్ లో క్యారెక్టర్స్ తో మాట్లాడుతున్నారు జనాలు. దే ఆర్ షౌటింగ్ బ్యాక్ ఆన్ టు ద క్యారెక్టర్స్. ఇది నేను యా రేర్లీ గూస్ బంప్స్ వచ్చాయి నాకు మస్తారు. గూస్ పింపుల్స్ వచ్చాయి ఇక్కడ అంతా. వెరీ నైస్. చూసాను ఆడియన్స్ రెస్పాన్సెస్ కొన్ని చూసాను. వాట్స్ యువర్ పెట్ నేమ్ మహేష్? నీ అనుకుంది కదా పేరు పెట్టిన వాడికి. యా టు బి ఫ్రాంక్ 2 years అయింది. 3 years బ్యాక్ నుంచి ఇది ఏది పేరు పెడితే అది చచ్చిపోతుంది. సో దీనికి పేరు పెట్టలే నేను. అక్కర్లేదు. కాకపోతే అది ప్యారెట్ ఫిష్ అని బ్రీడ్. ఆడు కూడా వచ్చేయండి లోకి. ఫారెన్ ఫిష్ కదా. ఫారెన్ బ్రీడ్. నైస్. కమింగ్ మీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఉత్సాహ్ బాగా సింగ్ చేస్తున్నారు. చెప్పలేదు అది. వీళ్ళకి మాకేదో రివీల్ అయింది మరి. ఏడా సోషల్ మీడియాలో రివీల్ అయింది. మేము సో లేదా అయ్యే. ఐఎమ్ నైదర్ కన్ఫర్మింగ్ ఇట్ నార్ డినయింగ్ ఇట్. Okay, we'll talk about ENE repeat then. I'm in and another 6 days we'll be done with first half. And Very it's a nice. working with Tarun Bhaskar because See, another very talented director. Amazing director. You have no idea, bro. People cinema చూసినప్పుడు I wrote in a book that I want to work with this Tarun Bhaskar garu for sure. And trust me, after ఎక్కడ పెళ్లి చూపులు ఎక్కడ ENE 2. Yeah. 10 years? Close to 10 years. Yeah. I'm like, it took 10 years for me to work with the person that I really wanted to work with. Like, 10 సంవత్సరాలు ఎవడన్నా మేనిఫెస్ట్ చేస్తాడా బ్రో? నైస్ బ్రో. వినడానికి కూడా బాగుంది. నేను కూడా మేనిఫెస్ట్ చేస్తున్నా. నేను సినిమాలు తీసినప్పుడు కూడా అలా రాయాలి వేరే వాళ్ళని చెప్పి. 100%. I'll tell you something. Extremely foolish in asking for what you want to become. Be unapologetic in dreaming big. It's okay, people around you might laugh, but be unapologetic in what you want to become. That helps your brain to communicate with your heart. Exactly. ఈ రెండు రిధం పడింది అనుకో కొన్నిసార్లు ఇలా అవుతుంది. బట్ మూవ్ లైక్ దిస్
ఆ రిధం వేరు. యువర్ మైండ్ బాడీ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ లెట్స్ వర్క్ అన్నట్టు ఉంటుంది. 10 చేసుకోగలుగుతావు నువ్వు, సినిమాతో పాటు దాని చుట్టూ ఇంకో 10 చేసుకోగలుగుతావు. ఎగ్జాక్ట్లీ. బ్రో మీరు లైక్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్ అనే వెంటనే ఓకే ఐ వాంట్ టు బి అన్ యాక్టర్, డిటర్మైన్, సెట్ అండ్ యూ గాట్ ఇన్ టు దిస్. నో 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 నో. సో బేసిక్లీ నా ఇంజనీరింగ్ 5 years అయితే 5.5 years, క్లోజ్ టు 6 years లో కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాను నేను. I worked for a corporate company for a month. Then I ఓ 1 realized, month. yeah. నైస్. ఐ థాట్ లైక్ యూ విల్ సే సంథింగ్ లైక్ ఎన్ ఇయర్. లేదు నాకు శాలరీ కావాల్సి ఉండే, ఎందుకంటే 1 month చేశారు కాబట్టి. 88,000 ఎంతో వచ్చింది ఫస్ట్ శాలరీ. Hmm. పని చేయగానే క్లారిటీ వచ్చింది, ఇంకో 20 రోజులు పని చేసి డబ్బులు తీసుకుని వెళ్తే బెటర్ కదా అని అనిపించింది. సో ఐ టుక్ ద మనీ, లెఫ్ట్ ద జాబ్, కేమ్ టు హైదరాబాద్, బగ్డ్ మై డాడ్ ఇన్ నెక్స్ట్ లెవెల్. ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నా నేను. ఐఎమ్ మెకానికల్ ఇంజనీర్. సో సబ్జెక్ట్ ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నా. యు నో దిస్ యూపీవీసీ విండోస్, దిస్ వైట్ కలర్ స్లైడింగ్ విండోస్ దట్ యు సీ. I'll show you. I installed Yeah. it in my... UPVC windows. Yeah. Google చేస్తున్నావు నువ్వు? Yeah. Okay. I got it now. Yeah. I manufacture those. Oh, That's nice. That's my factory. My dad has a different factory, but UPVC Windows is my factory. Somehow I pulled it off and it's close to almost 10 years. Oh, Oh, Okay. nice. 10, కరెంట్ 12. షట్ డౌన్ అయిందా? ఐ మీన్ ఉందా? అప్పటి నుంచి నడుపుతున్నా దాన్ని నేను. ఇప్పుడు ప్రెసెంట్ ఉందా? Yeah. It's Oh. still It's still running చెప్తున్నాడు కదా. ఓకే, సారీ. I'm doing Nice. like buildings G plus 27 and 30 or 40, 50 కూడా ఉన్నాయి. So I'm currently working. ఇప్పుడు 10 o'clock is my office call time. కూర్చునే Oh, my... nice. You're also Right that off. multitasking guy. I hate doing that, but I enjoy it right now. Now Nice. these are the problems that I always wanted. I wanted these kind of problems. I want good problems. I'm quite good problems. I want to be, super busy. I want to be super, occupied with things and be mentally, emotionally, financially. Very nice. So, can you reveal us any future projects apart of any? True, bro. That's one thing for sure. And చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నా నేను. చెప్పండి, అట్లేదు బ్రో, స్పిల్ ద బీన్స్. మ్యాటర్ ఏంటంటే నిన్నటి నుంచి వాట్ ఎవర్ హర్డ్ దట్ సినిమా ఏం నడుస్తలేదు. అరే డూడ్, లైవ్ లోకి వెళ్ళి చూస్తే జనాలు అరుస్తున్నారు అండ్ దే వర్ వెరీ వెల్కమింగ్. చాలా ఎక్సైట్మెంట్ తో పుసుకునేదని చెప్పేస్తానేమో అని చెప్పి యా బట్ యూ గైస్ విల్ సీ మీ అగైన్ ఇన్ దిస్ మంత్ అండ్ యూ గైస్ విల్ సూన్. Oh, this month only. Oh, 16th అనుకుంటున్నా నేనైతే. నువ్వు గూగుల్ కొట్టకు ప్లీజ్. 16th అనుకుంటున్నా. oh, you didn't get my name? Surakshit. సురక్షిత్. Yeah, bro. I keep everybody safe. డేట్ చెప్తే మేము అడ్వాన్స్ బుకింగ్ చేసుకుందామా అని అనుకుంటున్నాము, కానీ మీరు ఏం చెప్పట్లేరు. 16th నేను అనుకోవచ్చా? పోయినా నువ్వు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటావు. సినిమాకి అంత పవర్ ఉంది, ఆ సినిమాకి అంత పవర్ ఉంది. అన్ని స్టార్స్ దానికి ఎలైన్ అవుతున్నాయి. సో Nice. సూపర్. ఇంకేం బ్రో, అదర్ దెన్ బీయింగ్ ఫ్లూయిడ్, ఎందుకంటే మనం మనది అన్నాం కాబట్టి, మీకేమన్నా లైక్ యూ హ్యావ్ సమ్ లైక్ ఎనీ అదర్ క్రాఫ్ట్స్ యూ వాంటెడ్ టు గెట్ ఇన్ టు అదర్ దెన్ యాక్టింగ్? ఐమ్ గెటింగ్ ఇన్ టు ఈక్విస్టేరియన్ స్పోర్ట్. కొంచెం స్టైల్ గా చెప్పా. హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నా. హార్స్ షో జంపింగ్ ఇస్ సంథింగ్ దట్ ఐ వాంట్ గెట్ ఇన్ టు. ఓ నైస్, ఇంట్రెస్టింగ్ బ్రో. యా, ఐమ్ లెర్నింగ్. మొన్ననే పడ్డా మస్తు. దమ్ అవుతుందా బ్రో? ఈజీగా ఉంటుందా? కొంచెం దమ్ అయితే ట్రై చేస్తారా? ఇట్స్ నాట్ ఎ బైక్, గుర్రం బైక్ కాదు కాబట్టి. అగైన్ యువర్ మైండ్ అండ్ హార్ట్ షుడ్ కనెక్ట్ టు ద హార్స్, a half a ton Okay. horse, and then
గుర్రం హార్స్ రైడింగ్ లో ద బెస్ట్ థింగ్ దట్ ఐ కీప్ లెర్నింగ్ చెప్తా బ్రో. ఇది చాలా మంది చెప్తారు లేదో నాకు తెలియదు కానీ, ఎవ్రీ టైమ్ యూ సిట్ ఆన్ అ హార్స్ అండ్ యూ గో ఫర్ అ రైడ్, నువ్వు కింద చూసి నడపలేవు, స్ట్రైట్ గా చూసి ఐ మీన్ జస్ట్ ఒక 10 అడుగులు ముందుకే నడపలేవు. యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ నెక్స్ట్ టర్న్, యూ నీడ్ టు ప్లాన్ యువర్ నెక్స్ట్ jump, you need to plan everything way ahead. So you sit on a horse, you ride a horse, and you have to plan your next turn half your way. సగం దూరం వచ్చేలోపు నీ నెక్స్ట్ టర్న్ ఎప్పుడు ఎక్కడ ఎలా, ఎందుకంటే నువ్వు చెప్పిన తర్వాత కింద గుర్రానికి కమ్యూనికేట్ అయ్యి దెన్ ఇట్ షుడ్ మూవ్. Yeah. So that's ఓకే. you have to always plan ahead, you have to be very safe, you need to be clear in communicating, and you have to be constantly ready for anything that will go wrong. Yeah. So I think mental గా నువ్వు కాన్స్టెంట్లీ ఉండాలి, నీ బ్రీదింగ్ ఉండాలి, యువర్ బాడీ షుడ్ సపోర్ట్. దట్స్ ఎ డిఫరెంట్ స్పేస్ ఆల్ టుగెదర్. ఒక్కసారి హార్స్ రైడింగ్ వెళ్ళు బ్రో, ద మూమెంట్ యూ జెల్ విత్ ద హార్స్ hope you so. will hate There's your no home. there's no going back. There's no going back, I'm not kidding. There is no Yeah. going back. It will pull you back again and again and again and again. నేను వారం రోజులు పోకపోతే ఐ ఫీల్ సో లాస్ట్, బికాస్ Oh, nice. వెళ్ళి నేను ఆ గుర్రంతో కూర్చుని, ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ రైడ్ ఐ జస్ట్ గో హగ్ ఇట్. గుర్రాలు ఉన్నప్పుడు ఒక మంచి వాసన వస్తుంది, ఐ టేక్ అనుకున్నా వస్తానే. We are getting some requests from your fans, I think. So can I accept if you don't mind? యా లెట్స్ I గో don't ఫర్ know ఇట్. ఎక్కడి నుంచో తెలియదు వీళ్ళు, కాకపోతే రిపీటెడ్ గా వస్తున్నాయి మేబీ. యా. అసలు లైట్ లో మనకు అనిపిస్తున్నా, నాకే నాకు డల్ గా ఏ లేదు బ్రో, కనిపిస్తున్నారు. 2 ఫ్రేమ్లు ఉన్న అక్కడ డామినేట్ చేస్తున్నారు. ఆ అనిపిస్తున్నాడు, అన్ని వేసాడు. గ్యాప్ లో వేసేసాడు. బట్ బై ద వే, డిడ్ యూ గైస్ వాచ్ ద మూవీ ఈ రోజు? ఐ థింక్ It's releasing. బ్రో ఈ రోజు ఆఫీస్ అయిపోయింది, సండే ఇప్పుడే అయిపోయింది బ్రో ఆఫీస్, రేపే వెళ్తున్నాం వీకెండ్. ఎందుకు బ్రో, ఇప్పుడు షో ఉంది కదా మీకు? ఇప్పుడు ఎంత 9 అవుతుంది, దీని తర్వాత వెళ్ళొచ్చు, కానీ రేపు వెళ్తున్నాం వీకెండ్ ఫ్రెండ్స్ తో. పొద్దున వెళ్తున్నారా సాయంత్రమా? మధ్యాహ్నం. ఇప్పుడు ప్లాన్ ఉండాలి కానీ ఏం లేదు ఇంకా వీకెండ్. It's pretty much legal for you guys there, no? యా బ్రో. ప్రెటీ మచ్ లీగల్ అంటే ఎక్కడైనా ఇండియాలో కూడా లీగలే కదా బ్రో. ఓ అదా, అది లీగలే. Go have fun. యా ఐ థింక్ సమ్వన్ జాయిన్. యా. పొజిషన్ లో ఉండి ఫోన్ ఎత్తిర్రు. హలో, ఎవరు ఎవరు జాయిన్ అయ్యారు కూడా అర్థం కావట్లేదు కదా. హాయ్. హలో, నమస్కారం బ్రో. సంబడి జాయిన్ ఫ్రమ్ జూపిటర్ ఎవరు జాయిన్ ఏంటో అర్థం కాదు బ్రో. దట్స్ ఏలియన్ లాంగ్వేజ్ బ్రో. మీకు అర్థం కావాలంటే కొంచెం మీకు ఏలియన్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. యూ నీడ్ టు గెట్ మోర్స్ కోడ్ అండ్ స్టఫ్. బ్రో. దీన్ని ఎగ్జిట్ అవ్వట్లేదు. పెడదామా, సౌండ్ పెడదామా? బ్రో వీడిని ఎట్లా డిలీట్ చేయాలి బ్రో? పోట్లేడు వీడియో. నువ్వే తీయాలి ఇంకా మహేష్. ఎగ్జిట్ ఆప్షన్ లేదు ఇప్పుడు. ఓ దేర్ ఇస్ నో ఆప్షన్ టు రిమూవ్. సర్లే ఓకే సర్లే, అది కానివ్వండి, మధ్యలో నడుస్తూ ఉంటది. బ్రో నాకు ఐఎమ్ సో మచ్ ఇంటూ మెమరీస్ అన్నమాట. ఐ లైక్ రిమెంబరింగ్ లాట్ ఆఫ్ మెమరీస్. సో మీ మూవీ మొత్తంలో మీకు చాలా గుర్తున్న మెమరీ ఏంటి? లైక్ సంథింగ్ విచ్ యూ విల్ చెరిష్ ఎ లాట్. థియేటర్ లో క్లాప్లు కొట్టడం ఇస్ ఫైన్, దట్ ఈస్ ఆబ్వియస్లీ విల్ బి దేర్. అది కాకుండా మీకు లైక్ డ్యూరింగ్ ద షూట్ అండ్ స్టఫ్. కొన్ని బానే ఉన్నాయి బ్రో. రాత్రి మొత్తం షూట్ చేసుకున్నాము, డైరెక్ట్ పోయి పడుకోకుండా ఊర్లో, మేము షూట్ చేసిన ఊర్లో ఈతకల్ ఫార్మింగ్ ఎక్కువ. ఓకే. డైరెక్ట్ నేను, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరం వెళ్ళి, సారీ పడిపోయినాం మేము. జస్ట్ ఫ్రెష్ గా పడుకున్నాం. స్టార్ట్ అయింది, సీజన్ స్టార్ట్ అయింది అనుకుంటా ఇప్పుడు.
పోవాలి పోవాలి. ఇప్పుడు వెళ్ళి అక్కడే నెక్స్ట్ మండేకి సక్సెస్ పార్టీ. ప్లాన్. ఎట్ సైడ్ వెళ్తారు బ్రో? అటు హిల్సా లేకపోతే అబ్రామటం సైడ్? తూప్రాన్ ఐడియా ఉందా? తూప్రాయా? తూప్రాన్ సైడ్, తూప్రాన్ లో దరిపల్లి అని ఒక ఊరుంది. వి షాట్ దేర్ ఓన్లీ. ఓకే. ఓ నైస్. అక్కడికి ఆ సో ఊర్లో ఇప్పుడు అంటే మేము ఫేమస్ రా భయ్ అక్కడ. మేము సినిమా రిలీజ్ కాకముందు వెళ్ళినా కూడా మేము ఫేమస్ రా. ఆడ సినిమా తీసినాం 40 రోజులు మేము. ఓ 40 days లో ఫినిష్ చేసేసి షూట్ మొత్తం. 45 45 నైస్ ఇంకో బ్రో, 5 దట్స్ days ప్రెటీ ఫాస్ట్. సో కమింగ్ pretty టు fast. It took more than 2 years for us to come out also, యా. because too many forces saying we made a scrap movie. ఏంది మీరు మీరే ఇంట్లో వేసుకుని చూసుకోండి, ఓ మై గాడ్. సినిమా పోయి ఆడే ఇంట్లో కొంపలో పెట్టుకుని చూసుకోమని చెప్పు. దిస్ ఇస్ వాట్ వి బీన్ గోయింగ్ త్రూ సిన్స్ లాస్ట్ 2 years. But still, my producer did not give up, my director did not give up, I did not give up. We are like, అరే ఏదైతే అయ్యింది. Anyways, people are criticizing us sitting inside and they are telling, నీ సినిమా నువ్వే ఇంట్లో వేసుకుని చూసుకో అన్న దగ్గర నుంచి థియేటర్ దాకా రావటం ఇస్ అ స్టెప్. ట్రస్ట్ మీ, దే డోంట్ ప్లే విత్ యూ. అంటే అంటారు కదా, men to men, if they want to fuck with you, they'll fuck you here. They don't fuck you elsewhere, they fuck you here. So is very important. ఐ నో బ్రో, ఐ అండర్స్టాండ్. యాక్చువల్లీ యాక్టర్ నిహాల్ తెలుసు కదా మీకు? Yeah. నిహాల్, తనతో మాట్లాడుతున్నప్పుడు హీ వాస్ ఎగ్జాక్ట్లీ టెలింగ్ ద సేమ్ థింగ్. తను ది టర్మ్ కాల్డ్ చిన్న సినిమా. Hmm. Hey, హలో. beauty. Mahesh, బ్రో, I thought you'd be my wingman, dude. ఎవరు మీ ఫ్యాన్ అనుకుంటా బ్రో. మాట్లాడండి. సాయితి నాయుడు అని థింక్ సో. నా పేరు రావట్లేదు ఇక్కడ. That's the problem. Hi. Yeah, hi. Yeah, Routine నేను question. నేను యాక్చువల్గా నేను మూవీ చూసాను. How is it? యా, ఇట్స్ వాస్ టూ గుడ్ అనమాట. లైక్ ఇట్స్ అ ఫన్ రైడ్ చెప్పాలంటే. నో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను, Hmm. కానీ ఫుల్ గా నవ్వుకున్నాం. యా, ఇట్స్ గుడ్. Yeah. నేను Nice. లైక్ అంటే మీ పాడ్కాస్ట్ చూసాను, లైక్ ప్రీవియస్ గా చారీ విత్ సారీ, లైక్ Sorry, sorry. Yeah. యా, నేను కూడా లైక్ మీరు జూబ్లీ హిల్స్ లైక్ ఆ మైండ్ సెట్ అనుకున్నా. ఏం లైక్ అంటే ఇప్పుడు క్లాసిక్ అదే అనుకుంటున్నా. పాష్ అది ఇది అని అనుకున్నా. ఆఫ్టర్ సీయింగ్ దట్ యా, మీరు మాట అయిపోయి అనుకున్నా. చాలా జాగ్రత్తగా ఫ్రేమ్ పెట్టి కొద్దిగా పాష్గా ఉంటదని ప్రామిస్. నేను నా హాల్లో పెట్టుకుంటే ఎట్లుంది తెలుసా, నా వెనకంతా ఉతికిన బట్టలు వేసేసి మడత పెట్టు అంటుంది మా మమ్మీ. ఇంకా అర్థమవుతుంది మా సినిమా రిలీజ్ అయింది, పొద్దున్నే బట్టలు మడత పెట్టు అంటావేంది అన్న. అంటే మీరు చూడడానికి లైక్ అట్లానే ఉంటారు. మీ జూబ్లీ హిల్స్ క్యాండిడేట్ లా ఉంటారు మీరు, మంచి పాష్ గా. క్విక్ థింగ్ చూపిస్తుంది చూడు. ఇగో, మడత పెట్టు అని చెప్పి అక్కడ వేసింది మా మమ్మీ. బ్రో, దుప్పట్లు ఉన్నాయి, దుప్పట్లు ఉన్నాయి, మడత పెట్టు అంట. పెట్టనని చెప్పిన. మ్యాచ్ మల్లేష్ అన్నారా? నా సినిమా రిలీజ్ అయింది అని మా డాడీ వచ్చి సీరియస్ లుక్ వేసి వెళ్ళిండు. అన్న ఓకే ఓకే మడత పెడతా, కంగారు పడ, ప్లీజ్ స్టాప్ అండ్ దెన్ గో గో ప్రమోట్ మై మూవీ. అండ్ మీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఐ లవ్ ఇట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓ, వెళ్ళిపోయిందా? కావాలని నీ చేసినావు కదా మహేష్. లేదు బ్రో, పొగుడుతుందని తీసేసినావు కదా మహేష్. లేదు బ్రో. 100% అసలు యాక్టింగ్ గురించి మాట్లాడుతుంది, తీసేద్దాం రా ఎక్కువ మాట్లాడుతుంది. సో రూడ్ మ్యాన్. లేదు బ్రో, సింగిల్ గా మహేష్ నువ్వు కాదు. బ్లష్ అవుతున్నాడు బాబు. లేదు బ్రోకి ఫేస్ రీడింగ్ కూడా తెలుసు. ఎట్లా తెలుస్తుందో చూస్తున్నా. నువ్వు సింగిల్ గా కాదు బ్రో, నిజంగా ఇట్లాంటి మూమెంట్స్ వచ్చినప్పుడు కొంచెం ఏదో పుడుతుంది బ్రో లోపల. అందుకనే కట్ బ్రో చేసిన. ఆయన ఎలా తెలుసా బ్రో, ఏదైనా లైక్ మెయిల్ సెలబ్రిటీస్ తో మాట్లాడదామంటే వద్దు వద్దు, ఓన్లీ ఫీమేల్ సెలబ్రిటీస్ తోటే మాట్లాడదామంటాడు ఆయన.
లే ఒక నిమిషం ఆగు. విగ్గు పెట్టుకుని వస్తాను, శ్రీదేవి లాగా వస్తాను. హాయ్, ఐ థింక్ ఇలా అనాలేమా? హాయ్ మహేష్, హౌ యూ డూయింగ్, డు హ్యావ్ యూ డిన్నర్? నో బ్రో, అట్లేం లేదు బ్రో. వాళ్ళు కొంచెం అడన్ చాపిల్తో దొరికేస్తానేమో నేను. అంటే ఏ చేసేద్దాం బ్రో, ఏం కాదు, ఆ, మార్చేద్దాం. మార్చేనా లేకపోతే పేరు మాట్లాడు. అట్లేం లేదు బ్రో. వైబ్ అవుతారు. మీలాగా మాట్లాడితే ఐ కెన్ వైబ్. కాకపోతే సారీ. అమ్మాయిలే ఈజీగా వైబ్ అవుతావు కొంచెం మంది. ఈజీ, ఈజీ కలిపేస్తాడు కాబట్టి. సో కమింగ్ మన మూవీ మ్యాన్షన్ ఆఫ్ చూసినావా, మలేషియన్. నన్ను టార్గెట్ చేసిర్రా. ఫస్ట్ కమింగ్ టు ద మూవీ, ఈ నా ఇంటెన్షన్ వచ్చేసారు. రైట్, కట్ చేస్తున్నాడు బ్రో. సురక్షిత్ గురించి కూడా ఏదో ఒకటి చెప్పాలి. నాకు తెలిసి మనోడు పడేస్తాడు సగం మందిని. బ్రోకి పెళ్ళి అయిందిలే, ఎందుకు? హాయ్, అదే స్మైల్. బ్రో బ్రో కొత్త పెళ్లి కొడుకు, మనకి ఇది అవన్నీ వద్దులే ఇప్పుడు. మనం సింగిల్స్ బ్యాచులర్స్. బ్రో హ్యాపీగా నువ్వు అదే స్మైల్స్ కంటిన్యూ చేయి. ఐ థింక్ యువర్ వైఫ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ రియలీ గుడ్. షీల్ ఎంత పలికావు మార్కెట్ లో? ఏం లేదు బ్రో. ఫస్ట్ క్వశ్చన్ అదే. దేర్ ఇస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇండియా పెళ్లి చేసుకున్నాడు. యుఎస్ లో ఇల్లు 60% పేమెంట్ వాళ్ళ మామయ్యతో కట్టించుకున్నాడు. అబ్బబ్బా. ఇండియాలో ల్యాండ్స్ రాయించుకున్నాడు. బేసిక్ చాలా కట్నం తీసుకుని వెళ్ళేటప్పుడు మంచి ప్రాఫిటబుల్ వెంచర్ అన్న ఇది అంట. నైస్, మంచి ఆర్డర్ బ్రో ఆయన. ప్రాఫిటబుల్ వెంచర్ ట్రై చేయరా అన్న. లేదులే అన్న, ఇది లాటరీ లాగా. నేను మంచి అమ్మాయి దొరికింది, ఇంట్లో వాళ్ళు కూడా ఒకే కూతురు, అంతా నా పేరు మీద అమ్మాయి పేరు మీద రాశారు, ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు ఫీల్ బాగుంది. ఇప్పుడు వెళ్ళి అడుగు, మా చెల్లెమ్మని అడుగు వెళ్ళి, కట్నమేదే నాది, నా కట్నమేదే. అక్కడి నుంచి వస్తాయి 2 కత్తులు. గిఫ్ట్ బ్రో, గిఫ్ట్ ఇచ్చి ఉంటారు బ్రోకి. ఏం లేదు. లేదులే, ఆ స్మైల్ కి. అండ్ ఐఎమ్ షూర్ ఇఫ్ దిస్ గై ఇస్ మై బ్లషింగ్ థింకింగ్ ఆఫ్ హిస్ వైఫ్, షీ ఈస్ వెరీ ప్రిటీ అండ్ హీఈస్ లైక్, నీకేం తెలుసురా నా టాలెంట్ ఏం మల్లేష్ తెలుసురా? మల్లేష్ ఆ, మల్లేష్ వైబ్ బ్రో, మల్లేష్ వైబ్. బ్రో ఐ మీన్ టైటిల్ మ్యాన్షన్ హౌస్ అని వచ్చింది. వై ఓన్లీ మ్యాన్షన్ హౌస్? ఇంకా వేరే no, బ్రాండ్ it's not mansion house, it's mention house. MANSION అని రాస్తే పక్కకి తీసుకుపోతారు మమ్మల్ని. రాదే పక్కకి రా. నేను MENSION అని స్పెల్లింగ్ మిస్టేక్ రాసిన. ప్రామిస్, ఎట్ ద స్పీడ్ ఆఫ్ థాట్ మా వాడు చెప్తున్నట్టు నేను రఫ్ అని ఇట్లా రాసేసిన. అదే టైటిల్ అయిపోయింది. అదే టైటిల్ అయిపోయింది. నైస్. మాకు అబ్జెక్షన్ కూడా రాలేదు. అదే. సో రియల్ లైఫ్ లో మీకు అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఐ మీన్ ఫుల్ తాగిపడి యూ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మనకు ఉంటారు, ఇంజనీరింగ్ లో అయినా దగ్గర అయినా. అలాంటి ఎనీ ఫన్నీ మూమెంట్ ఏమైనా గుర్తుంటే మాతో షేర్ చేసుకుంటారా? కోయంబత్తూర్లో me and my best friend Kush and other friends of us, Ayush, yeah, ముగ్గురం కూర్చుని యాపిల్ వోడ్కా, మాకు పైసలు తక్కువ ఉంటుండే, యాపిల్ వోడ్కా వచ్చేసరికి 60 రూపీస్ క్వార్టర్. ఆడొక హాఫ్, నేను ఒక హాఫ్, వెనక కూర్చున్నాడు ఒక హాఫ్. కార్లో పోయినాం. ఫుల్ చల్లగా ఉంది బ్రో. అంటే కారు ఇట్లా ఇట్లా ఐస్ గడ్డ, నువ్వు ఇలా తీయాలన్నా కూడా ఆలోచిస్తున్నావు, అంత చల్లగా ఉంది. పక్కన చూస్తే ఈడు లేడు. ఖుషిగా డ్రైవింగ్ రాత్రి అంతా. ఆడు ఇంకో హాఫ్ తాగాడు. బేసిక్ గా ఆడు ఫుల్ బాటిల్ తాగాడు ఆ రోజు. బాగా చలేస్తుంది. అరే ఈడేడి అనుకుంటే వచ్చి విండో కొట్టి ఉతరుతూ అన్నాడు. అయినా ఉతరలేదు, గీతలు పట్టుకుంటారు అరే అంటే. కానీ ఎందుకురా ఏసీ ఆపరా అంటే, పాగల్ కార్ బంద్ అన్నాడు. ఎక్కడ ఉన్నాం రా మనం అంటే, ఊటీలో ఉన్నాం అన్నాడు. నైస్. ఈ నగరానికి ఏమైంది? ఈ నగరానికి ఏమైంది? ఊటీ నుంచి కిందకు వచ్చేటప్పుడు లేస్తున్నాడు, థండ్ క్యూ లాగరా అనుకుంటూ. ఆ ఘాట్ రోడ్ లో ఎడదోలినారు బ్రో తాగి. ఆడెట్లా తోడాడు బ్రో? నేను పడుకున్నా బ్రో, నేను పడుకుని పోయా. అవుట్ అయిపోయి నేను పడుకుని పోయా. పొద్దునకి చలేస్తే ఆడు ఊటీ మే హై అన్నాడు. ఆడు ఊటీ మే హై. ఊటీ ఇది ఎప్పుడయిందిరా? ఫ్లాషెస్ గుర్తున్నాయి. కొంచెం కళ్ళు ఓపెన్ చేసి చీకటిగా ఉంది.
మళ్ళీ కొంచెం కళ్ళు ఓపెన్ చేస్తే చీకటిగా ఉంది, మళ్ళీ కొంచెం కళ్ళు ఓపెన్ చేస్తే ఇంక నేనే పడుకున్నాను అర్థమైంది. ఊటీ సో ఘాట్ రోడ్లు డేంజర్ ఉంటాయి బ్రో. మామూలుగా అక్కడ పోవాలంటే డ్రైవర్ పెట్టుకుంటారు. టు బి ఫ్రాంక్, నేనైతే డ్రైవర్ అక్కర్లేదు, పెట్టుకున్నా. అంటే తాగినప్పుడు సార్లు వెళ్ళిపోతారు మరి, పోయేస్తాం. ఎవడు పట్టించుకుంటాడు అవన్నీ, ఎఫ్ఎన్ వెళ్ళిపోవడమే రైడ్ పోనీ. ఫ్లోలో. కాదు, మేము వారానికి 2 సార్లు పోయి వస్తాం ఊటీకి, జస్ట్ సో దట్ వీ కెన్ డ్రింక్ సమ్ కోల్డ్ బియర్స్. బికాస్ కోయంబత్తూర్లో కోల్డ్ బియర్ అనేది ఉండదు, హాట్ బియరే ఉంటుంది. ఐ స్టడీ ఎన్ని ఇన్ ఎన్ని కోయంబత్తూర్. ఎన్ని అవర్స్ డ్రైవ్స్? 3 hours వీఆర్ ఇన్. ఓ దట్స్ వెరీ క్లోజ్ దెన్. 3 hours we'll reach to Ooty. 3 hours we'll reach to Kodaikanal. ఓ And you యూర్ guys ఇన్ ద మిడిల్, వెరీ నైస్. Mahabalipuram or Mahabaleshwaram is also very close. that is Chennai. Chennai is also like close to 6 hours. Okay. Yeah, మజా వస్తుంది. కమింగ్ టు మా టీఎఫ్ఐ లో Mention out. ఫేవరెట్ యాక్టర్ ఎవరు బ్రో? ఇన్ హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. తెలుగు తెలుగు తెలుగులో ఇట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ చిరంజీవి గారు. సూపర్. అండ్ with time you will look up to some actor. Like I like Tarak Anna, like I used to go mad for him. Then Charan Anna, then Prabhas Anna. Now Nani Anna is like, look at his graph, man. Nani నువ్వు గల్లీ కాదు, బస్తీ కాదు, బస్తీలో నుంచి వచ్చినా కూడా యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అన్న పాయింట్. రవితేజ గారు, దీస్ పీపుల్ ఇన్స్పైర్ మీ. ఇట్స్ లైక్ చిరంజీవి గారు దట్ ఫ్యాన్ బాయ్. నౌ డిక్యూ గారు బీయింగ్ అ బిగ్ స్టార్ ఈజ్ ఆల్వేస్ సో గ్రౌండెడ్, హీస్ సో డిసిప్లిన్డ్, హీస్ సో హంబుల్డ్. రణబీర్ కపూర్, దీస్ పీపుల్ పని చేసినా అని చెప్పట్లేదు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఈ పరిచయాలు టాట్ మీ లాట్. They taught me how to be grounded. I've never seen DQ sir or Nani Anna or Ranbir Kapoor saying, no, I can't give you a picture. They'll stop. No, గట్టిగా అడిగాను, అన్నా నాకు ఫోటో కావాలి. They'll stop and like, please come on. Yeah. He Nice, bro. also got some leak that you're going to act in Spirit. But I felt. Don't say no, I'll stand. మై మేనేజర్ వాజ్ లైక్, పద ఎక్కువసేపు ఉండకూడదు అంటే, వచ్చిందే ఈ మూమెంట్ కోసం, ఇన్ని సంవత్సరాలు కష్టపడింది ఈ మూమెంట్ కోసం. ఆ మూమెంట్ పక్కకి తీసుకెళ్తావు, లైట్ తీసుకో అని చెప్పి నుంచున్నా నేను. ఇలా అలా ఉండకూడదు అని అన్నారు. ఇట్లానే ఉంటా నేను. నైస్ బ్రో. లైక్ అగైన్ ఐ థింక్ వి షుడ్ హావ్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్ స్టార్ట్ లో. మీకు అసలు యాక్టర్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది మీ లైఫ్ లో? లైక్ వెన్ డిడ్ దట్ స్టార్ట్? చదువు అబ్బనప్పుడా? Movies also inspired me, bro. And I finished my education and then I got into cinemas. It's not like I discontinued my education and I got into cinemas. Yeah, you already told. Engineering finished, done. Yeah, so I finished my education and I always wanted to be in this medium. Was very exciting for me. Actor కాకపోతే డైరెక్టర్ కాకపోతే మ్యూజిక్ డైరెక్టర్, లేకపోతే డిఓపి, ఈలో ఉండేటోండి నేను. ఇఫ్ నాట్ కాస్ట్యూమ్స్. You wanted to be in something creative or something related to films. Yeah. Left-handed, no? I write with my left hand, so. Oh, nice. My analytical brain is little like this. యా, లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తే కొంచెం స్టైలిష్ గా ఉంటది. అదే చాలాసార్లు ప్రాక్టీస్ చేసినా కానీ స్కూల్లో, కాలేజ్ నేను కోసం ప్రాక్టీస్ కూడా చేయలేదు. చిన్నప్పటి నుంచి అట్లనే రాసిన, కర్సివ్ రాస్తాను అనమాట. నైస్. నేను మధ్యలో ఒకసారి 2 చేతులతో రాయడం ప్రాక్టీస్ చేసిన, శివాజీ మూవీ చూసినప్పుడు చిన్నప్పుడు. I can do that. That's being ambidextrous. అని ఇలా సైన్ చేస్తాడు కదా. యా, ఐ ప్రాక్టీస్ అ లాట్ చిన్నప్పుడు అది చూసినప్పుడు. ఇలా స్పెషల్ టాలెంట్స్. సో మీకు ఏమైనా హిడెన్ టాలెంట్ ఉందా బ్రో? అట్లాంటిది పనికిరాని టాలెంట్? ఈ మధ్యన పడుకోవడం కూడా మిస్ అవుతున్నా బ్రో నేను. అర్థమవుతుంది. టాలెంట్స్ అంటే అంత టైం లేదు, టు బి వెరీ ఆనెస్ట్. ఇట్స్ స్కిల్ లెర్నింగ్ టైమ్ ఆర్ యువర్ ఫ్యాక్టరీ టైమ్ ఆర్ యువర్ ఫ్యామిలీ టైమ్. దట్స్ ప్రిటీ మచ్. దర్ ఇస్ నో బగదాగేసిన అని చెప్పుకునే టాలెంట్ కూడా లేదు నాకు. Now 30 ml makes me so high that
ఓ 2-3 బాటిల్స్ తాగిన ఫీలింగ్ వస్తుంది నాకు 30 ml 30 ml. 30 ml. I'm not kidding. I'm not ఓకే. at all kidding. It's been like couple of years I've been నాట్ దట్ ముందు కూడా మస్తు తాగేటోడిని. ముందు 90కి అవుట్ అయిపోయేటోడిని, ఇప్పుడు 30కి అవుట్ అయిపోతున్నాను. సో వెన్ లైఫ్ గెట్ సీరియస్ అండ్ యువర్ గోల్స్ ఆర్ ప్రిటీ మచ్ సార్టెడ్, ఇలా ఉరకాల్సి వస్తుంది. I've heard this quote: don't be a flashlight but be a laser light. Oh, మోర్ ఫోకస్డ్. డోంట్ బి a flashlight, జస్ట్ వచ్చేసి ఒక సెకండ్ లో అని చెప్పి వెళ్ళిపోద్దు. బి a laser beam. బీ ఫోకస్డ్, బీ కన్సిస్టెంట్, గో ఫార్. మస్తు నైస్ నచ్చింది నాకు ఇన్స్టాగ్రామ్ నైస్. కోట్స్. ఆల్సో మీ ఇంటర్వ్యూ చూసాను చాలా. ఐ వాంటెడ్ టు టాక్ టు యూ అబౌట్ ఫ్యూ థింగ్స్, కానీ లైవ్ కదా అని చెప్పేసి అడగట్లేదు. మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని సెపరేట్ గా. ఏ వద్దులే బ్రో, తర్వాత అడుగుతా. we'll schedule Zoom call. ఏ హాయ్ 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 How are you? ఏడా ఎలా ఉన్నారన్న? నేను యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ కి వచ్చా, సడన్ గా చూస్తే లైవ్ వచ్చింది. ఎక్కడ వచ్చారు? భీమవరం యాక్చువల్లీ ఫ్రెండ్ మ్యారేజ్ కి వచ్చా. మూవీకి వెళ్ళేటోడిని బట్ మిస్ అయింది సడన్ గా మ్యారేజ్ పెళ్ళై వల్ల. ఫ్రెండ్ గారితో కూర్చో. ఆతోనే తీసుకెళ్తా, ఆడిని తీసుకెళ్ళాలి ఈరోజు మూవీకి. పెళ్ళయిన తర్వాత, పెళ్ళైన వెంటనే పంపరు. వెళ్తారు బ్రో, సత్యనారాయణ మా వ్రతం వాళ్ళు వస్తారు. పర్లేదు పర్లేదు. చెప్తారు. పెళ్ళైనాక 3 పెళ్ళైన రోజులు వెంటనే బయటకు వెళ్ళనియర్ బ్రో. బయటికి 3 రోజులు బయటకు వెళ్ళనియర్ బ్రో. నువ్వు ఎప్పుడో సినిమాకి తీసుకెళ్ళిపోతా అంటున్నావు పాపం. అన్న Experience సినిమా బ్రో candidate. పెళ్ళైన బాగుంటది. థియేటర్ ని ఇంటికి తీసుకొస్తారు కానీ ఈయన బయటకు పంపిరు. అంతే కదా. ప్లీజ్ ఎంజాయ్. అన్న యా డెఫినెట్లీ. యాక్చువల్లీ యు ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. జస్ట్ వాంట్ టు సే దిస్. మిమ్మల్ని లైక్ హిట్ 1 నుంచి చూస్తున్నా. లైక్ ఐఎమ్ ఆల్సో ట్రైయింగ్ టు బికమ్ అన్ యాక్టర్. సో సూపర్. యా యూ లుక్, యు ఆర్ యా. ఓ థ్యాంక్ యూ. యూ లుక్ నైస్. Yeah. Thank you. Like, just want to know, what did you make, like, and ella, like, where did you start? Like, why do you want to become an actor? వై డు ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ పెద్ద పురాణం ఉంది. బట్ వేర్ డిడ్ ఐ Okay. స్టార్ట్? Okay. స్టార్ట్ లెర్నింగ్. Okay. స్టార్ట్ లెర్నింగ్ ద స్కిల్. దెన్ Okay. యూ నో హౌ టు Okay. అబ్బా అనుకుంటూ వెళ్తారు. బట్ గెయిన్ స్కిల్స్ అండ్ దెన్ సో డెఫినెట్గా లేదు మామ, నీ లెక్క 100 మంది ఉన్నారు. బట్ Okay. దారి లైక్ టేక్ టేక్ పేషెంట్. Sorry, అర్థం బ్రో, వాయిస్ నా నెట్వర్క్ బాగాలేదు. నా పేరు సోహెల్. సోహెల్. యా సో సోహెల్. టైం టేక్స్ టైం. Okay. యా వెళ్ళగానే దాదా 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 అని ఎవరు పిలవరు. Okay. సో టేక్ కపుల్ ఆఫ్ ఇయర్స్. ఏమో చెప్పలేము, వచ్చిన సంవత్సరానికి కొట్టేస్తామేమో. యు నెవర్ నో. Okay. Okay. Okay, bro. Sohel, thank you so much for joining. Yeah, sure. So, like, did you learn somewhere, bro? Either technique or somewhere? Did you go in an institute or anywhere? నేను సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళాను ఇన్ వైజాగ్. Oh, okay. Vizag. Okay. దట్ వాస్ స్ట్రాంగ్ ఫౌండేషన్. Okay. సత్యానంద్ గారు హ్యాబిట్ ఆఫ్ ట్రీటింగ్ ఎనీ వన్ ఇన్ హిస్ క్లాస్ యాజ్ అ స్టార్. Oh, అంటే అప్పుడు okay. మైండ్ సెట్ లో వెళ్ళినా కూడా Okay. he'll talk to you like you are a star already. Okay. So somewhere hindi and తెలియకపోయినా he'll plant that and he'll send you out. And that Okay. seed will keep growing into a tree where you'll be like, hey, you know what? I think I can be a star. అన్న Okay. థాట్ ప్రయాణం మొదలవుతుంది. Okay. Yeah. Thanks, brother. Thanks a lot. It's been Thank nice you, talking bro. to you. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు యువర్ ఫ్రెండ్. I'll convey. Thank you. చెప్పు. యా ఓకే బ్రో, ఫైనల్ గా మా అబ్రోడ్ ఆడియన్స్ కి ఒక చిన్న లైన్ లో వై నీడ్ టు వాచ్ యువర్ మూవీ. వై యూ షుడ్ వాచ్ మ్యాన్షన్ హౌస్ మల్లేష్. యా థియేటర్ పోయిన తర్వాత పండుకోరు. థియేటర్ పోయిన తర్వాత పని గురించి ఆలోచించరు. ఓకే. థియేటర్ పోయిన తర్వాత ఫోన్ సైలెంట్ లో పెట్టుకోండి, మీరే నవ్వుకుంటారు. తర్వాత ఇదంతా
the magic is on the screen. ఇక్కడ తాగుతూ చేసుకోవచ్చేమో చూడొచ్చేమో. Sorry? ఐ మీన్ తాగుతూ చూడొచ్చేమో మీ మూవీ ఇక్కడ అంటున్నా. ఓ మీకు ఆ ఫెసిలిటీ ఉందా? యా కావాలంటే పెట్టుకోవచ్చు బ్రో, పక్కనే ఉంది. మీరు USA లో ఉన్నారన్న. యాక్చువల్లీ మేము కూడా USA లోనే ఉండే. అదే అవునా? ఊరి చివర హాస్టల్. వచ్చాయండి బ్రో వెంటనే. బ్రో పీవీఆర్ లో కూడా ఇప్పుడు ఎలా చేస్తున్నారు అనుకుంటా. ఏమో నాకు తెలియదు బ్రో, అంత ఫెసిలిటీలు ఉన్నాయని నాకు తెలియదు. ప్రామిస్. ఇక్కడైతే లీగల్. లీగల్ గా ఉన్నప్పుడు ఏదైనా లీగలే, ఎంజాయ్ చేయండి. సేమ్ ఇండియాలో రిపీట్ చేస్తే బొక్కలో దోస్తారు. అంటే ఇండియాలో చేసే ఎంజాయ్మెంట్ ఇండియాలోనే ఉంటది బ్రో, ఏడు ఉండదు. ఇండియాలో మనకి మీరు పొద్దున 5 o'clock 6 o'clock వెళ్ళి కళ్ళు దాగారు, ఇక్కడ ఎక్కడ దొరకదు కదా. అంతే. వస్తుంది చూస్తున్నారా. తీసుకోపోతా నేను. వచ్చినప్పుడు వెళ్దాం బ్రో ఖచ్చితంగా. ప్రొవైడెడ్ ఒక ఐఫోన్ తీసుకొచ్చేయండి, డబ్బులు ఇస్తా నేను. ఖచ్చితంగా. Just Bro. playing around. I know. Yeah. Bro, we'll connect again. We'll talk more. Definitely. Because Zoom Have లో a nice- మాట్లాడదాం. And I Nice. also I like I, style, I man. saw I saw your sorry. I like your beanie. Yeah, actually నాది లాంగ్ హెయిర్ నేను ఇందాకే అడిగా, గుండు ఉందంట అందుకే బీని వేసుకున్నాడంట. సారీ. కాదు, జుట్టు లేక బయట ఏడుస్తుంటే ఈ మనిషి జుట్టు ఎక్కువ ఉందని ప్రాబ్లం లో ఫీల్ అవుతున్నాడు. జుట్టు ఎక్కుందని కాదు, గుండు చేసుకున్నాడంట. లాంగ్ హెయిర్ ఉంది గుండు ఇండియాకి వద్దామని. చేసుకున్నావా? యా లాంగ్ హెయిర్ ఉండే ఆ, ఇండియాకి రావట్లేను, కుదరట్లేదు. సో పిట్స్బర్గ్ అని ఆల్మోస్ట్ తిరుపతి టెంపుల్ లాగా ఉంటుంది సేమ్ ఇక్కడ. సో అక్కడికి వెళ్ళి నీట్ గా ఇచ్చేసా. అనేస్తున్నావా? ఓం నమో భగవతే వాసుదేవాయ. Just- బిట్వీన్ ఐ సా యువర్ ప్రమోషన్స్, అందులో మీ వాచ్ నా వాచ్ సేమ్. Hey, Oh, nice wow. watch, man. సేమ్. That's a nice watch. That's nice. Hey, guys, actually, if you guys are నాకు ఈ మధ్యన వాచ్ కలెక్షన్ నచ్చుతుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ స్మాల్, నేను కూడా ఒక 4K ఇల్యూమినేటర్ వాచ్ ఒకటి ఉంటుంది. నాకు కూడా వాచ్ పిచ్చి కొంచెం. యా, ఐ స్టార్టెడ్ లైకింగ్ వాచ్. విశ్వక్ నుంచే అంటుకుంది నాకు. విశ్వక్ ఈజ్ లైక్ రోలెక్స్ అంటాడు. టైం ఉంది నాకు, వస్తాను వస్తా. నెక్స్ట్ స్టాప్ రోలెక్స్ కొడతాలే అని అన్నా. ఒమేగా అంటే బ్రో అది ఇట్స్ వెరీ అవైలబుల్. ఆర్ఎం ప్రైస్ అన్నారు. రిచర్డ్ మిల్లర్ అన్నారు. ఓకే, దట్స్ బిగ్ బాయ్ టాయ్. వద్దు వాచెస్ సారీ. ఎప్పుడన్నా సేల్ ఉన్నప్పుడు చెప్పండి. షూర్. We'll get you something very nice. పైసలు పంపుతా ఫ్రీగా. ఇంకేం లేదు ఖాళీ. అన్నా, నీకు పెళ్ళైన తర్వాత బంగారపు కడియాలు ఇచ్చి ఉంటారు. అయ్యో, రామ. నిజంగా మెల్లో చైన్లు ఉండాలి. దాపెట్టుకున్నా. నేను మా ఆయనకి దిష్టి తాకుతుందని తీసేసి ఉంటారేమో. ఈయన చేతిలో లేదంటే మా చెల్లి మెడలో ఉండి ఉంటది. మా ఇది కూడా ఏమి ఉత్తి. నేను కూడా అంతే బ్రో. బ్రో మీ చైన్ బాగుంది బ్రో యాక్చువల్లీ. Not the other one. రుద్రాక్ష కరుంగరి మాల నాది. ఓకే, నైస్. బాగుంది అది. నేను కొనుక్కుంటా అట్లాంటిది. కట్అవుట్ మనకి ఎట్లున్నా నడుస్తుంది. నువ్వు వాచ్ తీసుకురా, నీకు కరుంగలి మాల తీసుకొస్తా. డీల్. బమ్. Okay, once again, congrats bro. Yeah. For maybe next ENE. Please watch them and We'll share about it again as much as we can, and we want everybody to watch good movies, so Yeah. we'll make sure all our friends watch. But you guys suggest me go good. I will do my best from here. India lo kusunna, I'll do my best. I don't have a mindset of giving up, but at least I'll give an attempt and see if how does it work out. Definitely, bro. Sure, Cool. we'll connect again. We'll connect again. Bye. We'll talk more. Zoom lo మాట్లాడదాం bro. మళ్ళీ మాట్లాడదాం ప్రశాంతంగా. Tata. Have a nice weekend. Cool. Bye. Thank you so much. Have a mansion house weekend. Bye. Bye.